సైన్స్కి అందని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. అణువు నుంచి అనంత విశ్వం వరకు లెక్కలేనన్ని ప్రశ్నలు ఆలోచింపజేస్తున్నాయి. అలాంటి వాటిల్లో దయ్యాలు ఉన్నాయా అనేది ఒకటి. జనరల్గా హేతువాదులేమో దయ్యాలు లేవు, భూతాలు లేవు అని అంటారు. మరికొందరేమో దైవం ఉన్నట్లే దయ్యం కూడా ఉంటుంది అని అంటారు. ఇలా ఈ చర్చ శతాబ్దాలుగా జరుగుతున్నదే. అయితే ఓ హత్య కేసు స్వయంగా దయ్యమే సాల్వ్ చేసిందనే వాదన ఆశ్చర్యపరిచే అంశం. అది 1897వ సంవత్సరం అమెరికా వెస్ట్ వర్జీనియాలోని గ్రీన్బియర్ కౌంటీ. అక్కడ ఎల్వాజోనా హిస్టర్ షుయి అనే కొత్తగా పెళ్ళైన యువతి చనిపోయింది. ఆమె ప్రెగ్నెన్సీ సమయంలో చనిపోయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్లలో అదే రాశారు. ఆమె తల్లి మేరీ జాన్ హిస్టర్ చూస్తుండగానే కూతురి అంత్యక్రియలు జరిగాయి. చనిపోయింది యువతి కావడంతో ఖననం చేశారు. ఆ తర్వాత ఈ కేసు కీలక మలుపు తిరిగింది. అమెరికా చరిత్రలో ఇదే ప్రత్యేకమైన కేసుగా నిలిచింది. అందుకు కొన్ని అసాధారణ పరిస్థితులు కారణమయ్యాయి. 1896 అక్టోబర్లో ఎల్వాజోనాకి లోహాలతో వస్తువులు తయారు చేసే ఎరాన్మస్కి పెళ్ళయింది. ఆ తర్వాత 1897 జనవరి 23 అంటే పెళ్ళైన 3 నెలల్లోనే ఎల్వాజోనా చనిపోయింది. భర్త ఇంట్లోనే ఆమె చనిపోవడంతో పోలీసులు పోస్ట్మార్టం జరిపించారు. ప్రెగ్నెన్సీ రావడంతో సమస్యలు వచ్చి ఆమె చనిపోయిందని డాక్టర్ తెలిపారు. దాంతో 1897 జనవరి 24న స్థానిక సౌత్ చాపెల్ మెథాడిస్ట్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిపారు. కూతురికి ఎంతో ఆనందంగా పెళ్లి చేసిన తల్లి కుమిలిపోయింది. పెళ్ళైన 3 నెలలకే తన కూతురికి 100 ఏళ్లు నిండిపోయాయా అని కన్నీటి సంద్రమైంది. ఎల్వా చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఆమె తల్లి సంచలన ప్రకటన చేసింది. తాను నిద్రపోతున్న సమయంలో తన కూతురు తన బెడ్ దగ్గరికి వచ్చిందని చెప్పింది. వెంటనే నిద్రలేచి చూడగా తన కూతురు ఆత్మరూపంలో తనకు కనిపించిందని చెప్పింది. తాను ప్రెగ్నెన్సీ వల్ల చనిపోలేదని, తన భర్త ఎరాన్మస్ స్వయంగా తనను చంపాడని ఎల్వా తనతో చెప్పినట్లు మేరీ తెలిపింది. అదే ఈ కేసును కీలక మలుపు తిప్పింది. స్థానిక ప్రాసిక్యూటర్ జాన్ ఆల్ఫ్రెడ్ దగ్గరకు వెళ్లిన మేరీ కొన్ని గంటల పాటు ఆయన ఆఫీసులో కూర్చొని ఇదే విషయాన్ని పదే పదే చెప్పింది. కేసును రీఓపెన్ చేయాలని ప్రాధేయపడింది. మేరీ చెప్పినది మొత్తం విన్న ఆ ప్రాసిక్యూటర్ జాన్ వెంటనే కేసు రీఓపెన్ చేయమని చెప్పలేదు, కానీ పరిశీలిస్తానని చెప్పారు. ఆ తర్వాత కొంతమంది వ్యక్తులను ఆయన ఇంటర్వ్యూ చేశారు. వారిలో డాక్టర్ నాప్ కూడా ఉన్నారు. స్థానిక ప్రజలేమో ఎల్వాని అతని భర్తే చంపాడని ఆరోపించారు. మరి డాక్టర్ నాప్ అభిప్రాయం ఏంటని మరోసారి అడిగితే తాను ఎల్వా డెడ్ బాడీని సరిగ్గా పరీక్షించలేదని నాప్ తెలిపాడు. డెడ్ బాడీపై పోస్ట్మార్టం సరిగ్గా జరగలేదని స్వయంగా దాన్ని చేసిన డాక్టర్ నాప్ ఒప్పుకోవడంతో కేసు రీఓపెన్ అయింది. 1897 ఫిబ్రవరి 22న అంటే ఎల్వా చనిపోయిన నెల తర్వాత ఆమె డెడ్ బాడీని స్థానిక 1 రూమ్ స్కూల్ హౌస్లో పరీక్షించారు. 3 గంటల పాటు ఈ పరీక్షలు జరిగాయి. మార్చి 9, 1897న రిపోర్ట్ బయటకు వచ్చింది. దాని ప్రకారం ఎల్వా మెడను విరిచేశారు. గొంతు దగ్గర ఆహార గొట్టం పగిలిపోయింది. మెడపై చేతుల వేలిముద్రలున్నాయి. తద్వారా గొంతు నొక్కి ఊపిరి రాకుండా చేసి చంపేశారని అర్థమైంది. మెడను పక్కకు తిప్పేసినట్లు తేలింది. ఇది హత్య అని తేలడంతో ఎల్వా భర్త ఎలాన్మస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలాన్మస్ను జైలులో ఉంచి విచారణ కొనసాగిస్తున్న సమయంలో అతనికి సంబంధించిన మరిన్ని అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. ఎల్వా కంటే ముందు అతను మరో 2 అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్య ఇంత క్రూరమైన వాణ్ణి ఎప్పుడూ చూడలేదంటూ విడాకులు తీసుకుంది. రెండో భార్య పెళ్ళైన ఏడాదిలోపే అనుమానాస్పదంగా చనిపోయింది. అందువల్ల ఎల్వా అతనికి 3వ భార్య అయింది. జైల్లో తోటి ఖైదీలతో మాట్లాడుతున్న సమయంలో తాను 7గురిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని ఎరాన్మస్ తెలిపాడు. తనపై కేసులో సరైన ఆధారాలు లేవన్న ఎరాన్మస్ త్వరలోనే తాను విడుదలవుతానని కూడా అన్నాడు. 1897 జూన్ 22న కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ఎల్వా ఆత్మకి సంబంధించి లాయర్ ప్రశ్నలు అడిగితే ఎల్వా తల్లి ఏం జరుగుతుందో చెబుతుండగా జడ్జ్ ఆ వాదనను ఆపేశారు. ఆత్మ రావడంపై చర్చ వద్దన్న జడ్జ్ డైరెక్ట్గా రీపోస్ట్మార్టం రిపోర్ట్ ఆధారంగా విచారణ జరుపుదామని అనేశారు. దాంతో విచారణలో ఆత్మ ప్రస్తావన లేకుండా పోయింది. అయితే ఎరాన్మస్ హత్య చేసినట్లు జూలై 11న జడ్జి తీర్పిచ్చారు. అతనికి జీవిత ఖైదు విధించారు. అందువల్ల ఈ కేసు విచారణలో ఆత్మ అంశం లేకుండా పోయింది. కానీ అప్పటి ప్రజలలో మాత్రం ఎరాన్మస్పై పీకల దాకా కోపం ఉంది.
అతన్ని జైల్లో నుంచి ఎత్తుకెళ్లి ఉరితీయడానికి కొంతమంది జైలుకి వచ్చారు. కానీ పోలీసులు లాఠీచార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. వెస్ట్ వర్జీనియా మౌంట్స్విల్లేలోని స్టేట్ పెనిటెన్షియారియాలో ఎరాన్మస్ మార్చ్ 13, 1900 నాడు చనిపోయాడు. అయితే అతనిది సహజ మరణం కాదు. అతనికి తెలియని వ్యాధి ఏదో సోకి చనిపోయాడు. అతన్ని స్థానిక శ్మశాన వాటికల్లో ఎలాంటి మార్కింగ్ చేయని ప్రదేశంలో ఖననం చేశారు. ఎల్వాని సమాధి చేసిన ప్రాంతంలో వెస్ట్ వర్జీనియా ప్రభుత్వం ఓ చారిత్రక శిలాఫలకాన్ని ఏర్పాటు చేసింది. దానిపై ఎల్వా తాను సహజంగా చనిపోలేదని, తన భర్త తనను చంపేశాడని తల్లి చెప్పడం వల్ల ఆమెది సహజ మరణం కాదని తేలింది. భర్త హత్య చేసినట్లు తేలింది. ఓ ఆత్మ సహాయంతో ఓ హత్య కేసు పరిష్కారం అవ్వడం ఇదే తొలిసారి అని రాశారు. ఇది అమెరికాలోని హత్య కేసులో ఆత్మ స్వయంగా ఛేదించిన కేసు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.